హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. అమెరికాలో ప్రస్తుతం ఇండియన్స్ ప్రధానంగా ఒక స్టిగ్మా ఫేస్ చేస్తున్నారు. ఇండియన్స్కు వ్యతిరేకంగా కొంతమంది అమెరికన్స్ మాట్లాడుతున్నారు, ఓకల్ వార్. అలాగే నేరుగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీకు వీసా ఉందా లేదా, మీరు లీగల్గా ఉంటున్నారా లేదా, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఇటువంటి చెకప్స్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా కొంతమంది రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. లాంటి వార్తలు, అటువంటి కొన్ని వీడియోస్ కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి. మనం 2-3 నెలల క్రితం కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. బట్ అప్పుడు 1-2 ఇన్సిడెంట్గానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అటువంటి ఇన్సిడెంట్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇండియన్స్ సేఫ్గా ఉన్నారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటువంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వచ్చినప్పుడు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది? వీటన్నిటిపైన ఈరోజు రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నా దగ్గర ఒక 10-12 ప్రశ్నలు ఉన్నాయి దీనికి సంబంధించి. నిజంగానే అలామింగ్గా ఉందా? చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, వీడియోస్ కింద కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, ఏం చేయాలి అని. నిజంగానే అసలు తలుపులు తడుతున్నారా? ఈ తలుపులు తడుతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళని ఎలా అలో చేస్తుంది అమెరికన్ గవర్నమెంట్ కావచ్చు, అక్కడ సిస్టమ్ కావచ్చు? చాలా మంది తలుపులు తడుతుండండి. వీడియోలో కనబడుతుంది, యూట్యూబ్ లో వాళ్ళు తీసి పెడుతుండండి. అయితే ఇప్పుడు నార్మల్ గా వీళ్ళ తలుపులు ఎట్లా తడుతుందంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, డిలాయిట్ లాంటి కంపెనీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎండ్ క్లయింట్ ఉందనుకోండి, లెట్స్ సే కోకో కోలా ఎండ్ క్లయింట్ ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఎంప్లాయీని పెట్టినప్పుడు అతను కోకో కోలా దగ్గర పనిచేస్తాడు, సెకండ్ అతను ఇంటి నుంచి కూడా పనిచేస్తాడు అని చెప్తారు. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఇంటి నుంచి పనిచేయడం మొదలుపెట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా. అయితే ఈ ఎల్సిఏ లిస్ట్ అయినప్పుడు, ఆ డెలాయిట్ కంపెనీ సెర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తానంటే, ఈ పర్టికులర్ జిప్ కోడ్ లో ఎంతమంది పనిచేస్తాను అనగానే ఈ పేరు వస్తుంది. ఓకే, వాళ్ళందరూ ఆ అడ్రస్లు తీసుకుంటారు. ఓకే, ఇచ్చి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను అన్నట్టు. చేసుకొని నాయన ఈ ఏరియాకి నువ్వు పోరా, ఈ ఏరియాకి నువ్వు పోరా, వీడియో తీరా అని చెప్పి, ఎవడు బకరా గారు దొరుకుతారో చూద్దాం, ఆ బకరా గాని వేద్దాం వేసి, తర్వాత వీళ్ళు ఇండియన్ షాపింగ్ కాంప్లెక్స్ లలో వచ్చి అడగడం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు. నార్మల్ గా వీళ్ళు మంచిగా వెల్కమింగ్ గా మాట్లాడతారు కదా, అక్కడ మామూలుగా మాట్లాడదాం అనుకొని మాట్లాడి కన్వర్సేషన్ మొదలు పెట్టంగానే మొదలు పెడతారు. నువ్వు సిటిజనా? ఓకే, సిటిజన్ అయితే నీకు సిటిజన్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది, గ్రీన్ కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ మొదలు పెడతాను. అసలు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? వీళ్ళు తీసుకోవచ్చా? ఇప్పుడు డెలైట్ అది ఆన్లైన్ ఉంది, వీళ్ళు తీసుకోవచ్చా? ఆన్లైన్ ఉంటుంది. ఎప్పుడు కూడా H1B ఫైల్ చేసినప్పుడు పబ్లిక్ నోటిఫికేషన్ పెట్టాలి. ఎంప్లాయీ ఎక్కడి నుంచి, అడ్రస్, ఏ శాలరీ ఎంత, అన్ని కూడా పెట్టాల్సి. వాళ్ళ పేరు బెటర్, అడ్రస్, శాలరీ ఇన్ఫర్మేషన్, తర్వాత జాబ్ టైటిల్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు పెడతారు అన్నట్టు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? వీళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఏం అడుగుతారు? వాళ్ళతో మాట్లాడేది ఏంటి? అయితే వీళ్ళు అంటే కొన్ని పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ అని ఒకటి ఉంటదండి. అందులో పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ జస్ట్ ఎల్సిఏ బేసిక్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఫైల్ మాకు ఇవ్వమని అంటారు. యాక్చువల్ గా వాళ్ళు ఎల్సిఏ లో ఉన్నప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఫైల్ ఎక్కడ పెడతారో కూడా చెప్తాం అక్కడ. ఆ లొకేషన్ పోతలేరు చక్కగా, ఎందుకంటే వీడు బక్రగాడు ఈజీగా దొరుకుతాడు కదా ఇక్కడ. వీడు భయపడుతాడు మనోడు, వీడు అనవసరంగా వాగుతాడు మనోడు, చెప్పి వీళ్ళ దగ్గర పోయి మొదలు పెడతాను అన్నాడు. వీడు పాపం అక్కడ పోగానే ఫస్ట్ ఏమనుకుంటారు, సరే ఎవరు ఈ అమ్మాయి వచ్చింది మన దగ్గర, వెల్కమ్, రాండి ఛాయ్ తాగండి అంటాం కదా మనం. అవును, కూర్చొని ఛాయ్ తాగండి, మంచిగా కూర్చొని ఛాయ్ తాగి మొదలు పెట్టంగానే అప్పుడు వీనికి కొద్ది అయిన తర్వాత అర్థమైన తర్వాత వీనికి ఏం చేయాలని అర్థం కాక అనవసరంగా పానిక్ అవుతుందండి. సో ఇప్పుడు వీళ్ళు పోయి 100 మంది దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు అనుకోండి, ఒకటిద్దరు కొద్దిగా అటు ఇటుగా ఆన్సర్ లేదా మంచిగా లేదనుకోండి, ఇక మొత్తం డమాక వేసి ఇక వీళ్ళే ఇండియన్స్ మొత్తం వీళ్ళే అని చెప్తారు. అట్లా వీళ్ళు పోయి ఏం చేశానంటే, ఒక 7-11 అంటే మా దగ్గర గ్యాస్ స్టేషన్ లాంటివి ఉంటాయనండి, చిన్న గ్రోసరీ స్టోర్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మీ రతన్ దీప్ ఉంటది కదా, ఆ టైప్ కన్నా చాలా చిన్నది. ఇంకా అందులో వాడు ఒక దేనికో పనిచేస్తాడు అన్నట్టు. H1 మీద అందులో పని చేయరాదు, ఓన్లీ ప్రొఫెషనల్ జాబ్సే పని చేయొచ్చు అన్నట్టు. వీడెవడో ఇప్పుడు ఒక 1000 మంది ఉంటే ఎవడో ఒకడు ఉంటాడు, దొంగల ఫుట్ ఉంటాడు. వాళ్ళని పట్టుకొని ఇక మొత్తం వీళ్ళు H1 మీద వచ్చిన వాళ్ళందరూ ఈ గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తారు, ఇక్కడ పనిచేస్తారని చెప్పి వీళ్ళు మొదలు పెడతాను అన్నట్టు. ఇంకోటి, వాడు పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ ఏంది నాకు అర్థం కాదనగానే, నీకు అర్థం కాదా రూల్స్ అవన్నీ వాడు పరిచయం. ఫస్ట్ వీళ్ళు అనుకునేది ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు నార్మల్ గా FDNS అని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు వచ్చి వీళ్ళని అడగొచ్చు, ఇచ్చినప్పుడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మొదలు ఏమనుకుంటారు వీళ్ళు, ఏదర్ నువ్వు ఫ్రెండ్షిప్ వచ్చిండ్రా లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుంటారు. అనుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడిన తర్వాత
ఇక ఎలక కుర్తలు పట్టినప్పుడు ఇరుకపోయి బయటకు పడుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఇక వీళ్ళు అవన్నీ పబ్లిష్ చేస్తాను. వాళ్ళు అట్లా రావచ్చా? అది ఏంటి ఎల్సిఎస్ అంటారా దాన్ని? వాట్ ఈస్ ఎల్సిఎస్ సార్? లేదండి, వాళ్ళకి ఏం రైట్ లేదు. మరి ఎలా వస్తారు? ఏమన్నా కావాలంటే ఎలా వస్తారంటే ఇప్పుడు మీ ఇంటి మీ స్టూడియో చక్కగా వచ్చి లోపలికి వస్తే ఇప్పుడు అడ్డం ఉందా ఏమన్నా? సెక్యూరిటీ అడుగుతాడు ఎక్కడ పోతానా అంటే ఈ స్టూడియో పోతానా అంట. అనగానే మీ దగ్గర విజిటింగ్ పాస్ అందరి దగ్గర ఉండదు కదండి, ప్రతి ఇంటి దగ్గర కదా, కంపెనీస్ కాదు కదా. ఇప్పుడు మీ దగ్గర యాక్చువల్ గా ఇండియాలో ఉన్న సెక్యూరిటీ మా దగ్గర ఉండదు. మా దగ్గర గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కానివ్వండి, ఏదైనా లోపల రావాలంటే చక్కగా వాక్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు అందులో కూడా మా హ్యూస్టన్ లా అంటే కనీసం గేట్ ఉంటది, కానీ డల్లాస్ ఏముండదు, గేట్ ఏముండదు, చక్కగా బోర్డే లోపలికి. హౌసింగ్ ఇవన్నీ ఉంటది కదా, అన్ని చక్కగా బోర్డు ఏముండదు అక్కడ. ఓకే. ఆ గేట్ ఉన్నా కూడా ఈజీగా ఏదో ఎప్పుడు ఓపెన్ ఉంటదండి ఆ గేట్, తెరిచి ఉండదు. మీ మాదిరి గేట్ ఉండి ఉన్నదా, గేట్ పాస్ ఉందా, మై గేట్ ఉందా, గీట్ ఉందా, ఏముండదు అక్కడ, చక్కగా వెళ్ళిపోవడం. పోతారు, వచ్చిన తర్వాత డోర్ నాక్ చేస్తాడు. సో ఇప్పుడు సోషల్ మీడియా వీడియోస్ కాదు, సీరియస్ గానే ఇష్యూస్ జరుగుతుంది అక్కడ. అవును, సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు ఒక వింగ్ అని ఉంటదండి, ఇప్పుడు మెగా ఆర్గనైజేషన్ అని ఒకటి మేక్ అమెరికా. స్టీవెన్ మిల్లర్, స్టీవ్ బ్యానన్ మెయిన్ హెడ్ దానికి. స్టీవెన్ మిల్లర్ ఏమో గవర్నమెంట్ ఉన్నాడు ఇప్పుడు, ఇది ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఉన్నాడు స్టీవెన్ మిల్లర్. ఓకే. సో ఈ మెగా ఆర్గనైజేషన్ అనే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, నథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్. వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీ H1B క్యాంపెయిన్ వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. వాళ్ళు H1B మొత్తమే తీసేయాలి, అసలు H1B అన్నదే ఉండొద్దు. ఇప్పుడు $100,000 ఫీజు కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ చేయబట్టే వచ్చింది. అసలు మొత్తమే H1 తీసి పడేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు కూడా స్టీవ్ బ్యానన్ H1 తీసేయాలంటారు. మరి మనం ఏమో మైక్రోసాఫ్ట్ CEO వీళ్ళందరూ అని మనం అనుకుంటున్నాం, వాళ్ళందరూ కూడా తీసేయాలంటారు. ఎలాన్ మస్క్ కూడా అవసరం లేదు, మాకు మేమే సొంతంగా చేసుకునే వాళ్ళం, మేము ఇచ్చిన మరి అంటే వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒకవేళ గనక ఇప్పుడు సత్య నాదెల్లా తర్వాత మన సుందర్ పిచాయ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ యాక్చువల్ గా డెవలప్ అయ్యింది మా ఒక్క సిస్టమ్ చేయబట్టి డెవలప్ అయినరు. ఒకవేళ ఆ సిస్టమ్ వాళ్ళు ఇండియాలోనే వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే వీళ్ళు అక్కడనే కంపెనీ పెట్టొచ్చు కదా, సౌత్ ఆఫ్రికాలోనే టెస్లా కంపెనీ పెట్టొచ్చు కదా, టైవాన్నే వాడు ఈ నవీడియా కంపెనీ పెట్టొచ్చు కదా. మా సిస్టమ్ పెట్టి డెవలప్ అయినారు కాబట్టి వీళ్ళని H1B వాడుకోరాదు, మా వాళ్ళనే వాడుకోవాలి. మా సిస్టమ్ తో డెవలప్ అయినారు కాబట్టి మాయే వాడుకోవాలని వాళ్ళు చెప్పి, నేను వాళ్ళు కరెక్టా కాదా అని నేను చెప్పట్లేదు, నేనేం చెప్తానంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదని చెప్తాను. సో వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఏమంటారు అంటే, ఇప్పుడు మాకు H1B అవసరం లేదు, మాకు ఈ సుందర్ పిచాయ్లు, ఈ తైవానీస్ CEOలు, తర్వాత ఈ సౌత్ ఆఫ్రికన్ CEOలు, టెస్లా, ఎలాన్ మస్క్ వీళ్ళు అవసరం లేదు, మేమే సొంతంగా చేసుకోగలుగుతాం, H1B మేమే చేసుకుంటామని వాళ్ళ ఆర్గ్యుమెంట్. అయితే వాళ్ళు ఏం చేస్తానంటే, ఇంకోటి ఏంటంటే ఆడ నేను వర్డ్ వాడదలుచుకోలేదండి, ఒక జాతి అహంకార జాతి ఉంది, ఆ జాతి అహంకార జాతి ట్రాష్ అని మనలో అందులో ట్రాష్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు క్వాలిఫికేషన్స్ ఏముండే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండే, జాబ్ రాదు, చక్కగా ఉండదు అన్నట్టు. వాళ్ళకి నాకు ఆ జాబ్ రాదు, ఈ జాబ్ రాదు అని మొత్తుకుంటాడు అన్నట్టు. స్కిల్స్ ఏముండే, వాడు చేసేదేమో అక్కడ పోయి ప్లంబింగ్ జాబో తర్వాత లాట్రిన్ క్లీనింగ్ జాబో చేస్తా అంటాడు వాడు. ఎంతసేపు అమ్మో వానికి IT ఓన్కి $2 లక్షల వస్తుంది, నాకేమో $25,000 $30,000 వస్తుంది, వానికి $2 లక్షల వస్తుంది అని చెప్పి వాళ్ళు గులి అటువంటి దాన్ని ట్రాష్ అంటాం. ఇండియన్స్ కాదు, నేను ఎవరో బయట నుంచి వచ్చిన లోకల్ వాళ్ళనే, వాళ్ళ జాతిని నేను మాట్లాడాను. జాతి అహంకార ట్రాష్ అనుకోండి. క్వాలిఫికేషన్స్ ఏమి ఉండవు కానీ జాతి అహంకారం ఎక్కువ ఉంటుంది, జెలస్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. అంటే మా జాతి మంచి జాతి, మిగతా వాళ్ళ మంచి జాతి కాదు అనే అహంకారం వాళ్ళకు ఉంటది, కానీ ఎబిలిటీ ఉండదు వాళ్ళకి. పని చేయదలుచుకోలేదు, ఉట్టిగా ఫ్రీగా పైసలు దొబ్బేదలుచుకున్నట్టు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ ఇటువంటి ఈ రైట్ వింగ్ కు చుట్టుకుంటారు. వాళ్ళు పుట్టుకొని ఓ వీడియో పట్టుకొని లాగేసుకొని పోతా అంటారు. దీనికి జాబ్ ఉండదు, ఏముండదు, పోయి ఇటువంటి వీడియోలను తీసుకుంటారు. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు సార్? H1B వీసా ఉన్న వాళ్ళ, లేకపోతే F1 వీసా ఉన్న వాళ్ళ, లేకపోతే కొన్నిసార్లు గ్రీన్ కార్డు వాళ్ళు కూడా టార్గెట్ అవుతున్నారు అనేది కూడా చూస్తున్నాను నేను. ఇప్పుడు నార్మల్ గా ఇంటికి పోయి నాక్ చేసేదల్లా H1B రిలేటెడ్ వాళ్ళనే నాక్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసు.
ఇప్పుడు ఈ సుబ్బారావు గారి పేరు వాళ్ళకి తెలియదు అన్నట్టు. ఉమ్, వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వీని దగ్గర ఇక్కడ LCA ఈ లొకేషన్ లో ఉందని చెప్తారు అన్నట్టు. ఉమ్, అక్కడికి తెలిసి వాళ్ళు అక్కడ పోయి వాళ్ళని అడుగుతారు. సుబ్బారావు అన్నది వాళ్ళకి తెలియదు. పోయిన తర్వాత నీ దగ్గర LCA లొకేషన్ ఉంది, ఫస్ట్ నీ పేరు ఏందని సుబ్బారావు అని చెప్తారు. సుబ్బారావు గారు నువ్వు H1 మీద ఉన్నావు కదా నీ అని వాళ్ళు అడుగుతారు అన్నట్టు. అడగంగానే అక్కడ అది ఎక్కువ ఉన్నది. ఉమ్, ఇంకోటి ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ వల్ల మాల్స్ లల్లా ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళని పోయి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేయడం మొదలు పెడతారు. మనోళ్ళు నార్మల్ గా ఏదో వీళ్ళేదో ఇంటర్వ్యూ చేస్తానని మొదలు పెట్టంగానే వాళ్ళు ఇక మళ్ళీ వాళ్ళు ఎవరిని వదలలేరు. సిటిజన్ అంటే నీకు ఎక్కడి నుంచి చూసాం, ఇక్కడ పుట్టినావా, నీకు అవసరమా, ఉమ్, నేను ఎక్కడ పుడితే నీకు అవసరమా. సో అంటే ఇప్పుడు ఎవరైనా మర్యాదగా మంచిగా కడితే ఏమైనా చెప్పొచ్చు, కానీ వాళ్ళ పర్పస్ మనల్ని ఇన్సల్ట్ చేయడము, ఉమ్, ఇండియన్స్ అనే జాతిని ఇన్సల్ట్ చేయడం. ఓ, ఇండియన్ గా అక్కడ US లో పుట్టిన వివేక్ రామస్వామిని వదలరు. ఉమ్, ఆ తర్వాత ఇప్పుడు ఈ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, JD వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ భారీ ఇండియన్ కాబట్టి ఇంకా వాని కూడా వదలలేదు. ఉమ్, అటువంటి నీచ నికృష్టి పరిస్థితికి వాళ్ళు దిగజారు. ఉమ్, వాళ్ళతోటి మనం ఇంటర్వ్యూ తీసుకున్నామంటే ఎస్పెషల్లీ మనోళ్ళు అంటే అందరు సొఫిస్టికేటెడ్ ఉంటారు కదా, ఉమ్, మా లాయర్ల దగ్గర వచ్చి ఇంకో మేము బీజాడ బయటపడేస్తాం, ఉమ్, మా దగ్గర రారు కదా వాళ్ళు. ఉమ్, సో వీళ్ళ దగ్గర పోయి పాపం వాళ్ళకు ఎట్లా మాట్లాడాలో తెలియకుండా వాళ్ళ దగ్గర పోగానే US సిటిజన్ అంటే ఎక్కడి నుంచి నీ గ్రీన్ కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, నీ అయ్యి నీకు అవసరం, ఆయన అవసరం నేను చెప్పాలన్నా. ఉమ్, 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 సో వాళ్ళు ఎవరైనా మంచిగా ఫ్రెండ్షిప్ అడుగుతుంది వేరే, ఫ్రెండ్షిప్ కాదు కదా. ఉమ్, సో ఇవన్నీ వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ వల్ల పోయి మాల్లకు పోయి ఇంటిమిడియేట్ చేస్తున్నారండి, భయపడతారు జనాలు ఎటువంటి సో క్వశ్చన్స్. వాళ్ళు వీళ్ళు కాదు, H1B అయినా గ్రీన్ కార్డు ఉన్న ఎవరైనా సరే. గ్రీన్ కార్డ్ మనలా కనబట్టుండేవాడిని కూడా, ఓకే, మనలా ఇండియన్స్ కనబట్టుండే ఇండియన్స్. ఎందుకు ఇండియన్స్ మాత్రమే టార్గెట్? అంటే వీళ్ళకు మెగా ఆర్గనైజేషన్ అన్నది ఏంటంటే వాళ్ళకి H1B వాళ్ళ మీద కుళ్ళు ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఇల్లీగల్ గా వచ్చే వాళ్ళ మీద అది వేరే కథ కదా. ఉమ్, ఉమ్, H1 మీద అటాక్ ఎందుకంటే ఇల్లీగల్ వచ్చే వాళ్ళతో మస్తు పని చేపించుకుంటారు, రెస్టారెంట్ లో పని చేసేది వాళ్ళే, గార్డెన్ క్లీన్ చేసేది వాళ్ళే. సో వాళ్ళ మీద కన్నా ఉమ్, వీడు డాక్టర్ జాబ్ తీసుకుంటాను, ప్రొఫెషనల్ గా ఉన్నాడు, లాయర్ల జాబ్ తీసుకుంటాను, తర్వాత ఈ ప్రొఫెషనల్ జాబ్ తీసుకుంటానన్న కుళ్ళు వాళ్ళకి ఎక్కువ ఉన్నారు. ఓకే, ఓకే, ఇంకోటి ఏంటంటే మీకు డల్లస్ లో సిటీ సౌత్ ఎక్స్టెన్షన్ ఆ సిటీ ఉంటుంది, దాని పేరు గుర్తొస్తలేదు నాకు, కోపెల్ పక్కన. అందులో ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక $4 million $5 million ఇల్లు ఉంటాయి. అలా 90% ఇల్లు మన ఇండియన్స్. ఓకే, దానికి వీళ్ళందరూ కుళ్ళుకుంటారు, అరే మా పైసలు ఇళ్ళని వీళ్ళకి ఉన్నాయి కదా, కుళ్ళుకుంటారు. చెప్పిన కదా ట్రాష్ అని చెప్పిన కదా, జాతి అహంకార ట్రాష్ అంటారు కదా, వాళ్ళు ఇటువంటి వాటికి ఎక్కువ పార్టిసిపేట్ అవుతా అంటారు, ఇటువంటి వాటిని చేస్తా అంటారు వాళ్ళే. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు కొద్దిగా తెగిస్తారు, వీళ్ళు పనికిరాని వాళ్ళు కొంత క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి వాళ్ళకు, వాళ్ళు భయపడరు ఎటువంటి వాటికి. సో వాళ్ళు వచ్చి మన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మన వాళ్ళు ఇంటిమిడియేట్ అవుతా అంటారు. ఓకే, ఏమన్నా ఫ్రాడ్ బయట పెడుతున్నారా వాళ్ళు? అట్లా పోయి చెక్ చేసి బయట పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు 100 మంది 1000 మందిని పట్టుకుంటే ఎవడో ఒకడు కొందరు ఉంటారు, ఓడు రెస్టారెంట్ లో పనిచేసిండు అని చెప్పి, ఓడు 7-11 లో పనిచేసిండు అని చెప్పి వాళ్ళ వీడియోస్ తీసి పెట్టిండ్రు. కొన్నేమో జెన్యునిటీ ఉండొచ్చు వాళ్ళ దాంట్లో, కానీ వాళ్ళ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది మాత్రం కంప్లీట్లీ రాంగ్ అండి. ఓకే, ఒకతను ఇంట్లో పని చేస్తాడు, నువ్వు ఇంట్లో ఏదో పని చేస్తాడు, నువ్వు ఇదెందుకు పని చేస్తావు, ఇంటిమిడియేట్ చేసి పెడతా అన్నట్టు వాళ్ళు రాంగ్ వేగా ప్రజెంట్ చేస్తాను అన్నట్టు ఇండియన్స్ అన్ని కూడా. ఇప్పుడు ఇండియన్స్ మంచి పని చేసి ఉంటే ఎవడో ఒకడు ఆ ఒక్క చెడ్డను పట్టుకొని వాడే, ఇక వాడు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు, అందరు ఇటువంటి వాళ్ళే. ఒక పక్క ఏం చెప్తారంటే మన వాళ్ళందరూ H1B జాబ్ తీసుకొని మంచి జాబ్లన్నీ తీసుకుంటానని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు ఏమంటారు వీళ్ళు H1 మీద జాబ్ చేస్తేనే లేరు, ఎక్కడో పోయి జాబ్ చేస్తున్నారు. అసలు కాంట్రడిక్షన్. మీరు చెప్పేది ఏంటి? మేము మంచి జాబులు తీసుకుంటానవా లేకుంటే లాట్రిన్ క్లీన్ చేసి జాబ్ తీసుకుంటాను, ఏం తీసుకుంటాను నువ్వు చెప్పు. సో వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకుంటా అవన్నీ పెడతాను అన్నట్టు. ఇంటిమిడేషన్ ఎక్కువ, దీంతో భయభ్రాంతులు చేయడం ఎక్కువ అన్నట్టు. బాగా టెన్షన్ ఉంది సార్ చాలా మందిలో. ఎవరైనా ఇంటికి వచ్చారు, ఎవరో వచ్చి డోర్ నాక్ చేశారు, అడిగారు, ఏంటి అసలు వాళ్ళ ఇంటికి వచ్చి క్వశ్చన్ చేస్తే ఏం చేయాలి మనం? నేను ఒక్కటే చెప్తా అండి, ఒకటే సెంటెన్స్ చెప్పాలి వాళ్ళతో, బెస్ట్ నో హ్యాబ్లో ఇస్పానియోల్. అంతే. అంటే ఏంటంటే నేను స్పానిష్ మాట్లాడను, ఐఎమ్ నాట్ స్పానిష్ అని చెప్పాలి. నేను స్పానిష్ లో నాకు మాట్లాడరాదు. ఓకే, వాళ్ళు స్పానిష్ లో అడుగుతారా? వాళ్ళు ఇంగ్లీష్ అడిగినా మనం అట్లనే చెప్పాలి. ఓకే, నో హ్యాబ్లో స్పానియోల్. ఓకే,
వాడు ఏం మాట్లాడినా నో హాబ్లో ఇస్పానియల్ ఉమ్. అంత అది పెట్టేస్తే బెటర్. వానితోటి అనవసరం ఎంగేజ్మెంట్ చేయకండి. వాడు ఎవరు తెలియాలి కదా మనకి, ఆ? పర్టికులర్ ఆ పర్సన్ వాడు మెగా నుంచి వచ్చినవాడు లేకపోతే ఇంకేదో అని తెలియాలి కదా. ఈ కెమెరా పట్టుకొని మైక్ పెట్టుకొని వాడు ఎవడు రాడు. వచ్చినా కూడా తర్వాత నువ్వు ఫస్ట్ డోర్ బంద్ చేసి ఏమన్నా ఉంటే వాడిని లెటర్ వేసి అని వేసి రాయమని చెప్పండి. డోర్ ఓపెన్ చేయదు ఫస్ట్, డోర్ ఓపెన్ చేయొద్దు, ఫస్ట్ డోర్ ఓపెన్ చేయొద్దు. ఎవరని అడగండి. అడిగిన తర్వాత ఎందుకు వచ్చినావు అంటే వాళ్ళు ఏమంటారంటే నాకు పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ అనగానే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు గవర్నమెంట్ ఆఫీషియల్ అని అడగొచ్చు. ఆర్ యూ గవర్నమెంట్ అఫీషియల్? వాడు నో అన్నాడు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వాడు అడిగినప్పుడు నో హ్యాబ్లో ఇస్పానియోల్ అని చెప్పేసి. ఓకే ఓకే. ఎందుకంటే ఈ అడిగేటోళ్ళు కొందరు లాస్ట్ నేమ్స్ స్పానిష్ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళ పేరు కూడా చెప్పదలుచుకోలే. సో వాళ్ళకి రెస్పాన్స్ ఏం చెప్పాలంటే నో హ్యాబ్లో ఇస్పానియోల్ అంటే నేను స్పానిష్ మాట్లాడనని చెప్పాలి. నో ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నో హ్యాబ్లో ఇస్పానియోల్, నో హ్యాబ్లో ఇస్పానియోల్. ఈ సెంటెన్స్ పెట్టుకుంటే ఇది చాలా మందికి తెలుసు. ఎక్కువ అటాక్స్ ఏది ఏ స్టేట్ లో అవుతున్నాయి? టెక్సస్ లో అవుతున్నాయి. ఈ వర్బల్ అటాక్స్, వీడియో అటాక్స్ ఐదు ఎక్కువ టెక్సస్ లో నేను చెప్పే సెంటెన్స్ అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు స్పానిష్ రాదు అని చెప్పడం అది నాకు నో హ్యాబ్లో ఇస్పానియోల్. ఓకే ఓకే. నేను స్పానిష్ మాట్లాడాను అంటే మీ దగ్గరికి క్వశ్చన్ అడిగడానికి వచ్చింది అనుకోండి, మీరుండి నేను తమిళ్ మాట్లాడినంటే ఒరే నాయన నేను తమిళ్ మాట్లాడతలేను రా అంటే నేను మళ్ళీ మీరు తమిళ్ మాట్లాడాలి. అతని క్వశ్చన్ తో సంబంధం లేదు, మన ఆన్సర్ మాత్రం నో హ్యాబ్లో ఇస్పానియోల్. ఓకే, నో హ్యాబ్లో ఇస్పానియోల్. ఓకే ఓకే. ఏం చేయకూడదు సార్? పోలీస్ ఫోన్ చేయకూడదా? అంటే ఇప్పుడు ఇంటికి వచ్చి డోర్ నాక్ చేసి ఎవరైనా నాక్ చేయొచ్చు కదండి ఇట్లా డోర్. సో డోర్ నాక్ చేసినప్పుడు నో హ్యాబ్లో ఇస్పానియోల్, ప్లీజ్ మూవ్ అవుట్ అని చెప్పేసి నో హ్యాబ్లో ఇస్పానియోల్ అని చెప్పండి. ఒకవేళ వాళ్ళు అక్కడనే ఉంటే మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కాల్ చేయండి, సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు పంపించేస్తారు వాళ్ళు, అది బెటర్. పోలీస్ కంపెనీ అనవసరంగా కాల్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బున వాళ్ళు కనుక ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడి ఏమైనా చేస్తే పోలీస్ కాల్ చేయొచ్చు. ఎవరికి ఎక్కడ సైన్ తీసుకుంటాం లేకపోతే డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడగడం ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. అడిగినప్పుడు వాళ్ళు ఇష్టం అంటే అడుగుతారండి. మన ఆన్సర్ ఒకటే, నో హ్యాబ్లో ఇస్పానియోల్, నో హ్యాబ్లో ఇస్పానియోల్. Uno, dos, tres, cuatro, cinco. No hablo español. 1, 2, 3, 4, 5. I know. No hablo español. Uno, dos, tres. ఇంకా వాడు ఎక్కువ మాట్లాడిన కొద్దీ ఇంకొద్ది ఎక్కువ స్పానిష్ మాట్లాడుతూ పోవాలి. నేర్చుకోండి ఒక స్పానిష్ పదాలు. Uno, dos, tres, cuatro, cinco. No hablo español. 1, 2, 3, 4, 5. ఇంటికి వచ్చిన వాడితో మీకు కుదిరితే స్పానిష్ లో మాట్లాడండి అంతే. స్పానిష్ రాదని వీలైనంత స్పానిష్ నేర్చుకోండి. వాడు ఏ మాట్లాడమే స్పానిష్ మాట్లాడండి, మీకు వచ్చిన రానే స్పానిష్ మాట్లాడండి. ఓకే ఓకే. పొకితో అనండి, ఏదన్నానండి మీ ఇష్టం. స్పానిష్ నేర్చుకోండి మనతో మంచిగా. సరే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు పర్టికులర్గా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకి సంబంధించిన లీగల్ సమస్యగా చూడాలన్నా సేఫ్టీ సమస్యగా కూడా చూడాలా? సేఫ్టీగా ఇప్పుడైతే ఏం లేవండి. ఇప్పుడు ఫిజికల్ సేఫ్టీ అయితే ఇప్పుడు మటుకు ఏం రిపోర్ట్ ఏం గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. మీరు అట్లా ఇటువంటి ఆన్సర్ చెప్పి ఇరిటేట్ చేస్తుంటే ఏదో గన్ పట్టుకొని వచ్చి కాల్ చేస్తే ఏంటి పరిస్థితి అనే భయం కూడా ఉంటుంది. వాడు అట్లా ఏం లేదండి. ఇంత మటుకైతే అటువంటి ఏం రిపోర్ట్ కాలేదు మాకు, అటువంటి ఇన్సిడెంట్స్ ఏం కాలేదు. కానీ ఇదేమైనా లీగల్ ఇష్యూసే, అన్నెసెసరీగా మన యొక్క ఇమేజ్. ఎందుకంటే మీరు మదర్ తెరీసా అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎంత కించంగా చూపెడతారంటే అంత కించంగా చూపెడతారు మిమ్మల్ని, అది మాత్రం ఖచ్చితం. లేదంటే చూపెట్టరు. సో మీరు ఈ రైట్ వింగ్ వాళ్ళతో ఎంగేజ్ కావడం అన్నది కంప్లీట్లీ అన్నెసెసరీ. మీరు దానివల్ల మీకు వచ్చే అచీవ్మెంట్ ఏం లేదు. చాలా మంది నేను ఎవరైతే విక్టిమ్స్ అయిన వాళ్ళతో మాట్లాడినా వీళ్ళందరికి కూడా నోరు దూరం ఎక్కువ అండి. విక్టిమ్స్ అయిన వాళ్ళు వీళ్ళు ట్రాప్ లో వెళ్ళిపోతున్నారు అంతే. వాళ్ళు ట్రాప్ లో వెళ్ళిపోతుండ్రు. వాళ్ళు ఒకటంటే నేను కరెక్ట్ నువ్వు రాంగ్, నువ్వు నీకేం తెలుసు, ఆర్గ్యుమెంట్ మనం గెలవలేము. వాళ్ళు చేసేది వితండ వాదన, అలా మీరు గెలవలేరు. ఓకే, జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ దేర్ అంతే. ఎస్కేప్ ఫ్రమ్ దేర్ బెస్ట్ ఎస్కేప్ ఏంటంటే వీలైనంత స్పానిష్ నరకపడేయండి. ఈ పదం నో హ్యాబ్లో ఇస్పానియోల్, ఉనో దోస్ త్రేస్ క్వాత్రో సిక్కో సరిపోయింది. ఇంతమంది తెలుసుకొని సరిపోద్ది. ఇంకేమైనా కావాలంటే 4-5 పదాలు పాడేసేయండి. ఎందుకు తెలుగులో చెప్పకూడదా? నాకు తెలుగు రాదు. వద్దు అమ్మమ్మ వద్దు. ఎందుకు వద్దు ఎందుకు? దట్ ఈస్ ఎందుకంటే టెక్సస్ లో ఆ లాంగ్వేజ్ ఫేమస్ అండి. ఓకే, వాళ్ళకి అర్థమైంది భాష ఏంటో, భాష అక్షరాలు ఏంటో అర్థం కాకపోయినా వీడు తెలుగు మాట్లాడుతున్నా, వీడు ఇండియన్ అనేది అర్థం. అట్లా కాదు, ఇండియన్ అని కాదు. నో హ్యాబ్లో ఇస్పానియోల్ అంటే
నువ్వు అంటే అంటే నువ్వు చెప్పే ఇంగ్లీష్ స్పానిష్ మాది ఉందిరా మాకు అర్థం కావట్లేదురా. ఓకే 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 వాటి లాంగ్వేజ్ మనం అట్లా నీ యాక్సెంట్ స్పానిష్ ఉందిరా నాయన, నాకు అర్థం కావట్లేదు, నాకు స్పానిష్ రావట్లేదు అని చెప్తాను. ఓకే ఓకే ఒక్క బుల్లెట్ తోటి 5 పిట్టలు కొట్టినట్టు అవుతాను. అర్థమైందా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు మాట్లాడతాను అనుకోండి, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతాను అనుకోండి, నాకు తమిళ్ రాదంటారు నాయన, నా ఇంగ్లీష్ మీకు అర్థం కావట్లేదు. తమిళ్ కాదురా బాబు మాట్లాడుతుంది ఇంగ్లీష్. ఇంగ్లీష్ కాదండి మీరు మాట్లాడే తమిళ్. బాగుంది. ఎక్కడ సార్ ఏ స్టేట్స్ మోర్ వలరబుల్ ఉన్నాయి ఇప్పుడు? ఏ స్టేట్స్? ఓన్లీ టెక్సాస్. టెక్సాస్ విన్నా. ఫ్లోరిడా కూడా పెద్ద ఏమి వినలే మేము. ఫ్లోరిడా స్టేట్ గవర్నమెంట్ ఏమైనా చేసినా కూడా ఎక్కువ మటుకు రైట్ వింగ్ వాళ్ళు టెక్సాస్ లో ఎక్కువ. ఎందుకంటే ఫ్లోరిడాలా అక్కడ వేరే క్యూబన్ ఆర్గనైజేషన్ బాగుంది, కొద్దిగా ఇమిగ్రెంట్స్ అంటే కొద్దిగా ఆడ వేరే తీరుగా చూస్తారు అన్నట్టు ఫ్లోరిడాలో. సో ఇక్కడ మాత్రం టెక్సస్ నే ఎక్కువ ఉందండి. ఎక్కువ డల్లస్, హ్యూస్టన్, నేనుండే సిటీ హ్యూస్టన్, డల్లస్, ఈ 2 సిటీస్ మెయిన్ ఎక్కువ. ఆస్ట్రియన్ ఇండియన్స్ ఎక్కువ, పర్టికులర్లీ డల్లస్ లో ఇండియన్స్ ఎక్కువ. ఇమిగ్రెంట్స్ కంటే ఇమిగ్రెంట్స్ హ్యూస్టన్ లో ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇండియన్ ఇమిగ్రెంట్స్ అన్న వాళ్ళు ఒక్కటే దగ్గర కాన్సన్ట్రేట్ అండి. అసలు కొన్ని ఏరియాస్ పోతే మొత్తం ఆడ తెలుగే మాట్లాడతారు. హైదరాబాద్ లో ఉన్నట్టే ఉంటుంది మనకి. నో హ్యాబ్లో ఇంగ్లీష్ అక్కడ ఆ టైప్ లో ఉంటారు. సో అక్కడ ఎక్కువ అవుతుంది, ఇక్కడ డల్లస్ లో ఎక్కువ ఉంటుంది. సో ఈ భాష అన్నది నో హ్యాబ్లో ఇస్పానియోల్ అన్నది మా దగ్గర చాలా ఫేమస్ అన్నట్టు. హ్యాబ్లో ఇస్పానియోల్ అంటే మేము స్పానిష్ మాట్లాడతాం, నో హ్యాబ్లో ఇస్పానియోల్ అంటే స్పానిష్ మాట్లాడడం. వానికి ఇరిటేట్ అయిపోతాడు వాడు. అంటే నాయన నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు, స్పానిష్ నాకు అర్థం కావట్లేదురా, నీ స్పానిష్ నువ్వు నాకు స్పానిష్ రాదురా, మళ్ళా వాడు ఇంగ్లీష్ మాట్లాడినా నో హ్యాబ్లో ఇస్పానియోల్, ఇరిటేషన్ వెళ్ళిపోతాడు. సార్ ఇదంతా H1B పాలిటిక్స్ కి రిలేషన్ గా చూడాలా? ఇప్పుడు మెగా లాంటి ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ నాలెడ్జ్ లో లేకుండా, ఆర్గనైజేషన్ ఒక డెసిషన్ తీసుకోకుండా జస్ట్ వచ్చి స్ట్రీట్ల పైన ఇట్లా డోలు కొట్టే పరిస్థితి ఉంటుందా? వాళ్ళకి ఏమైనా హిడెన్ ఎజెండా ఉందా? వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? డెఫినెట్లీ వాళ్ళకు హిడెన్ ఎజెండా ఏం లేదు, వాళ్ళకు ఓపెన్ ఎజెండా. Eliminate, remove all H1Bs out. Okay. Cancel every green card possibly you can. Cancel every green card that you can possibly can. Denaturalize the people who are born in United States if their parents are not green card holder. That's not the Trump policy. Their policy. Okay. అంటే ఒకవేళ గనక మీ పేరెంట్స్ ఎవరైతే సిటిజన్స్ బాన్ అయి ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ గ్రీన్ కార్డ్ లేదనుకోండి, వాళ్ళని కూడా తీసేయమంటారు. నేచురలైజేషన్ తీసేయమంటారు వాళ్ళు. ఆ లెవెల్ ఆఫ్ యాంటీ ఇమిగ్రెంట్స్ వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఇక నాజీ ఆర్గనైజేషన్ టైప్. ఓకే. సో అది మెగా ఆర్గనైజేషన్. ఫ్యామిలీస్ పైన ఇంపాక్ట్ సార్, చాలా మంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడతా ఉంటారు, ఇంటికి వచ్చి డోర్లు కొట్టాలు అట్లా చేస్తుంటే. డెఫినెట్లీ ఇబ్బంది పడతా ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరు ఎంగేజ్ అయితే ఇబ్బంది పడతారు, ఎంగేజ్ కాకపోతే మీరు వాళ్ళతోటి కన్వర్సేషన్ చేయకపోతే అవసరం లేదు. నో హ్యాబ్లో ఇస్పానియోల్ అంతే, దట్స్ అ మ్యాజిక్ వర్డ్. చూసుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు ప్యానిక్. కొంతమంది నేను నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటారు, మెసేజ్లు చూస్తుంటాను, కొంతమంది నా వీడియోస్ కింద ఏదో కామెంట్స్ లాగా పెడుతుంటారు, చూస్తుంటాను. అది కాకుండా ఇలా జరుగుతుందంట అనే ఇండియాలో జరుగుతున్న క్యాంపెయిన్, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న క్యాంపెయిన్ వల్ల యూఎస్ ఎవరైనా వెళ్ళాలంటే భయపడుతున్నారు, యూఎస్ వెళ్ళాలనే ప్లాన్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అట్లేం లేదండి. అంటే ఓవరాల్ గా ఇప్పుడు మీరు 20 ఏళ్ల కింద ఎంత ఇమిగ్రేషన్ ఉందో, ఎంతమంది H1 మీద పోయినరో 10 ఏళ్ల కింద చూద్దాం. 10 ఏళ్ల కింద ఎంతమంది F1 మీద పోతాండ్రో అంతకన్నా ఎక్కువ మంది పోతాండ్రు ప్రతి ఇయర్. ఈ ఆగస్టు కూడా పోతాం 10 ఏళ్ల కన్నా. కాకపోతే ఏంటంటే ఆ మధ్యలో కోవిడ్ వచ్చిన తర్వాత కానీ, కోవిడ్ వచ్చే ముందు కొద్దిగా బాగా ఇంక్రీజ్ అయ్యారు నెంబర్ ఆఫ్ ఇండియన్ ఇమిగ్రెంట్స్ గోయింగ్ ఆన్ స్టూడెంట్ వీసాస్, బాగా ఇంక్రీజ్ అయ్యారు. కాకపోతే కొంత లెవెల్ తగ్గుతుందని నేను అనుకుంటాను ఈ ఆగస్ట్ లో. లాస్ట్ ఇయర్ లో కూడా కొద్ది తగ్గింది, ఈ ఇయర్ కూడా కొద్ది ఆగస్ట్ లో తగ్గుతుంది అనుకుంటాను. రీజన్ అయితే వీసాలు డెఫినెట్లీ వీసాలు రాకపోవడం, యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్, తోటి ఎకానమీ ఫీలింగ్, ఇవన్నీ ఉన్నాయి, డెఫినెట్లీ ఉంది. క్రియేట్ అయిపోతుంది. కానీ యుఎస్ ఎకానమీ మీరు యుద్ధం అంటుండ్రు, ఈ యాంటీ ఇమిగ్రేషన్ అంటాను కానీ ఇట్స్ వెరీ పీక్ లో ఉందండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా అర్థం కాంది ఏంటంటే ఎకానమీ, స్టాక్ మార్కెట్ ఏమో ఇట్లా పీక్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. అదొక్కటి అర్థం కావట్లేదు. అది ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ పీక్ ఉంటున్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉండాలి. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఏఐ వచ్చిందంటే కొద్దిగా జాబ్ ఓవరాల్ గా టెక్నాలజీ మొత్తం చేంజ్ అయిపోయింది.
దాంతో కొద్దిగా జాబ్స్ ఒక ఏ తోటి సాఫ్ట్వేర్ జాబ్స్ ఒకటే కాదండి, మిగతా జాబ్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు లాయర్ జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి, మిగతా జాబ్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి, జర్నలిస్ట్ జాబ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. టెక్నాలజీ ఇద్దరికి ఉన్నది, ఒక స్టూడియో పెట్టాలంటే వెనకట్లే 100 కోట్లు కావాలి, ఇప్పుడు అంత అవసరం లేదు కదా అటువంటి. సో అన్ని ఫీల్డ్స్ కూడా టెక్నాలజీ తోటి డిఫరెంట్ లెవెల్ అయిపోయింది కాబట్టి ఓవరాల్ గా డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయి మనకు. సో డెఫినెట్లీ చూడాలి ఇయర్ ఎట్లా పోతుండ్రు, ఏం పోతుండ్రు అనేది. ఇప్పటికి కూడా యుఎస్ టాప్ వరల్డ్ యూనివర్సిటీస్ లో 300 యూనివర్సిటీలో దాదాపు 200 యూనివర్సిటీస్ యుఎస్ లో ఉన్నాయి. సో అమెరికా అంటేనే సేఫెస్ట్ కంట్రీ అనే ఒక ఇమేజ్ కదా సార్. యుఎస్ అంటే మనం సేఫెస్ట్ కంట్రీగా చూస్తాం. అటువంటి సేఫెస్ట్ కంట్రీలో ఇప్పుడు H1B వీసా గొడవంట, అక్కడ వాళ్ళు ఏదో ఇష్యూస్ చేస్తున్నారంట, ఇవన్నీ ఇప్పుడు వింటున్నాం ఎక్కువ. ఇవన్నీ లీగల్ గురించే మాట్లాడుతున్నాం కానీ ఫిజికల్ సేఫ్టీ గురించి మనం మాట్లాడతలేం కదా. నో వరీ అబౌట్ ఫిజికల్ సేఫ్టీ. నో ఫిజికల్. ఇప్పటికి కూడా ఎవరు కూడా ఏం రిపోర్ట్ చేయలేదండి మనకి ఎక్కడ కూడా ఫిజికల్ రిపోర్ట్. అంటే ఇప్పుడు అమెరికాలో ఇన్ జనరల్ క్రైమ్ రేట్ ఎక్కువ ఇండియా కన్నా, గన్ వైలెన్స్ ఎక్కువ. అందులో ఇప్పుడు మన పాపులేషన్ అక్కడ 1 to 2% ఉంది అనుకుందాం. 100 మంది వాళ్ళు బలైతే అందులో మనం కూడా ఒకళ్ళిద్దరు ఉంటాం కదా. అంతే, జనరల్ క్రైమ్ లో పార్ట్ అవుతుంది. జనరల్ మనం ఆ దేశం ఎట్లయితే కిందికి పోద్దో పైకి పోద్దో మనం కూడా పోతూనే ఉంటాం దాంతో. అంతేగాని మన మీద పర్టికులర్ గా ఫిజికల్ గా క్రైమ్స్ అయినవి మాత్రం పెద్ద రిపోర్ట్ ఏం ఎక్స్ట్రాడినరీ ఏం లేవు. వెరీ రేర్ ఇన్స్టెన్సెస్ ఇప్పటి కూడా. ఇప్పుడు మనం ఈ మెగా ఆర్గనైజేషన్ వీళ్ళు మాట్లాడి అటాక్ అయ్యేది వాళ్ళు 1 to 2% పర్సన్స్ అయ్యండి వాళ్ళు. అంతే కదా. వాళ్ళు పెద్ద ఉంటారు, కాకపోతే వాళ్ళు వోకల్ ఎక్కువ మాట్లాడుతూ క్యాంపెయిన్ చేస్తారు, అది ఎక్కువ. నార్మల్ జనరల్ అమెరికన్ పాపులేషన్ కు ఎప్పుడు కూడా ఇండియన్స్ అంటే ఫేవరబుల్. మన ఇప్పటికి కూడా మన ఇండియన్ యావరేజ్ ఇన్కమ్ అమెరికన్ యావరేజ్ ఇన్కమ్ కన్నా డబుల్ మనది. డబుల్. ఇంకోటి అన్ని రేసెస్ లలో చైనీస్, సౌత్ కొరియన్స్, పాకిస్తానీస్, జపనీస్, యూరోపియన్స్, ఇటాలియన్స్, అన్ని కంట్రీస్ అందరికన్నా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిది అయ్యండి అక్కడ? ఇండియా సైడ్. గుడ్. ఇండియన్ సైడ్ బై ఎ వాస్ట్ మార్జిన్. ద సెకండ్ ప్లేస్ సౌత్ కొరియా వస్తుంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ నుంచి వస్తుంది. అంత అంటే మనలో టాలెంట్ అక్కడ వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, మన ఇన్కమ్ లెవెల్ కూడా హై ఉంది. ఇప్పుడు ఏమంటారు అంటే దాన్ని తెప్పలుగా చెరువు నిండి కప్పలు 10,000 చేరు వదరా అన్నట్టు, ఆ దాంతో కొంత ఇటువంటి అన్ని మెగా ఆర్గనైజేషన్ వాళ్ళ అటాక్లు కూడా మొదలైనాయి మనకు. అది కూడా ఒకటి, అది కూడా ఒక మెయిన్ రీజన్. అదే మెయిన్ రీజన్ యాక్చువల్లీ, కుల్లే మెయిన్ రీజన్ అంతే. కానీ మన యావరేజ్ ఇండియన్ ఇన్కమ్ ఇస్ డబుల్ దెన్ దట్ ఆఫ్ ద అమెరికన్ యావరేజ్ దేర్. అండ్ మన తర్వాత సౌత్ కొరియన్స్ ఉన్నారు చాలా డిస్టెన్స్ లో. మన యూరోపియన్స్ కానివ్వండి, జపనీస్ వాళ్ళు కానీ, చైనీస్ కానివ్వండి, వియట్నామీస్ వాళ్ళు మన దగ్గర కూడా లేవు. సూపర్ గుడ్ టు నో. ఓకే, ఇప్పుడు ఏంటి H1Bకి సంబంధించిన అప్డేట్ ఉందా ఏమన్నా? సెకండ్ లాటరీ గురించి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ ఎపిసోడ్ లో. లేదండి, సెకండ్ లాటరీ అనేది మనకు June 30th తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫైలింగ్ అన్నది మాకు ఈ April 1st నుంచి June 30th లోపల ఫైల్ చేసుకోవాలి. June 30th లోపల ఫైల్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏమైనా మిగిలితే అప్పుడు మాకు July 15th ఆ టైంలో నోటిఫికేషన్ తెలుస్తుంది, చెప్తారు మాకు. రీసెంట్ గా ఎంతమంది ఏదో మార్నింగ్ ఈరోజు ఒక న్యూస్ రిపోర్ట్ చూశాను, యుఎస్ లో ఉంటున్న ఇండియన్స్ లో ఓ సర్వే ప్రకారం ఎవ్రీ 10 members లో 4 members మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారని ఒక సర్వే చూసాను. లేటెస్ట్ పొలిటికల్ కండిషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ పరిస్థితి అంటే ఆ పరిస్థితి అయితే లేదని అనుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాదలుచుకున్నారంటే తప్పని జాబ్ పోయి ఏం లేని వాళ్ళు, లేదా అంటే ముసలోళ్ళు అయ్యి రిటైర్ అయిన వాళ్ళు ఏమో డిఫరెంట్ పరిస్థితి, వాళ్ళు రాదలుచుకుంటే వేరే. యంగ్ కపుల్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు 30 years ఏజ్ లో ఉన్నారు వాళ్ళు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెన్లాం మొగడు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తాను. వాళ్ళిద్దరు కలిపితే అండి $3 లక్షల శాలరీ. నార్మల్ కపుల్, నేను ఎక్స్ట్రాడినరీ కపుల్ గురించి మాట్లాడతలేను, నార్మల్ కపుల్ బిట్వీన్ 250 to 350. సో యావరేజ్ గా వీళ్ళు $300,000 అంటే మంత్లీ $25,000 అంటే దాదాపుగా మంత్లీ 22 లక్షల రూపాయలు ఇన్కమ్. ఇవన్నీ 401k మెడికల్ అవన్నీ, ఇది కాస్ట్ టు ద కంపెనీ కాదు, ఇతనికి చేతికొచ్చే పైసలు 22 లక్షలు.
అలా ట్యాక్సులు పోతాయి తప్పితే ఏది హెల్త్ ఇన్సూరెన్స్ 401k మన మీ ప్రావిడెంట్ ఫండ్ అవి లెక్కలు రావు. అంత యావరేజ్ 22 లక్షలు వీళ్ళు సంపాదిస్తానండి. అదే కప్పులు కనుక ఇక్కడ కనుక పనిచేస్తే అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, నేను చెప్పేది 4-5 ఇండ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ ఆ 22 లక్షలు అనేది ఏడాది పడుతుంది వాళ్ళు సంపాదించండి. అక్కడ నెలలో సంపాదిస్తారు వాళ్ళు. అక్కడ ఏడాదిలో ఎంత సేవ్ చేయగలుగుతుండ్రు, ఇక్కడ లైఫ్ టైం సేవ్ చేసినా చెయ్యలేరండి అంత. సో డెఫినెట్లీ ఇన్కమ్ వ్యత్యాసం బాగుంది. సో 10 మందికి 4 అంటే 40% మెంబర్స్ వెనుకొస్తానంటే మాత్రం నేను అసలే నమ్మను. జాబులు లేని వాళ్ళ వెనుకకొచ్చే వాళ్ళు ఉండొచ్చును, ఖాళీ జాబులు ఇప్పుడు టిపికల్ గా జాబులు ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు కూడా వెనుక రావడానికి అనుకోరు. ఓకే ఓకే, ఎనీథింగ్ టు యాడ్ సార్? లేటెస్ట్ అప్డేట్స్ పైన ఏమైనా ఇంకా మీరు నేను అడగడం మిస్ అయినా ఏమైనా ఉన్నాయా? ఏమైనా లేదండి, రెగ్యులర్ గా ఈఆర్ టీవీకి వచ్చి మా అప్డేట్స్ వింటే బెటర్. ఎందుకంటే మేము వారానికి ఒకసారి ఇటువంటివన్నీ ప్రెసెంట్ చేసి ఇవన్నీ కూడా ముందు ఏం జరుగుతాయని, ఇప్పుడు ఎవరి నుంచి ఇంటి మీద గైడ్ చేస్తే ఎట్లా వెళ్ళాలని మేము డిస్క్రైబ్ ఇచ్చినాం. ఇట్లా ప్రతిదీ కరెంట్ ఇష్యూస్ అని మేము కవర్ చేస్తాం. కాబట్టి మీరు రెగ్యులర్ గా వీక్లీ మా దగ్గరకు వచ్చి కనీసం 20-30 నిమిషాలు స్పెండ్ చేస్తే మీకు అక్కడున్న పరిస్థితులు ఏమైనా అర్థమవుతుంది, ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి మేము, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని, ఎట్లా అడ్వాన్స్ కావాలా క్యారియర్, అవన్నీ మీరు రెగ్యులర్ మా టీవీకి వస్తే బెటర్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు. సమయం కేటాయించినందుకు. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈహెచ్.